మన పురాణములు. మధురానగర పురవీధులలో బలరామకృష్ణులు ముందుకు వెళుతూ ఉండగా ఎవరెవరు ఎదొచ్చారు, ఏం జరిగింది అనేటువంటి సంఘటనలు గుర్తు చేసుకుంటున్నాం. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథ. పూలమాలలు కడుతూ మాలకారుడు కనిపిస్తే అతని భక్తికి మెచ్చి ఆలింగనం చేసుకుని సౌఖ్యాన్నిచ్చారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని దాటి కొంచెం ముందుకు వెళుతూ ఉంటే ఒక కుబ్జ ఎదురొచ్చిందట. ఇవన్నీ కూడా దశమస్కందంలో గొప్ప రహస్యాలు. ఇవి మనం తెలుసుకోవలసినటువంటి ఘట్టాలు. ఎదురుగా వచ్చినటువంటి ఆ కుబ్జ త్రివక్ర. గూని వలన ఆమెకు శరీరంలో 3 వంకరలు ఉన్నాయి. ఆవిడ ఎదురుగా వస్తోంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిడ వంక చూశారు. కుబ్జ అందంగా ఉంటది కదా. ఆవిడ కృష్ణుని వంక చూసి, అయ్యా, నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ త్రివక్రని కూడా పిలుస్తూ ఉంటారు. నీవు చూస్తే చాలా అందంగా ఉన్నావు. నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. నేను గంధపు చెక్కల నుంచి గంధం తీస్తూ ఉంటాను. పరిమళ ద్రవ్యాలన్నీ సిద్ధం చేస్తూ ఉంటాను. వాటిని కంస మహారాజుకి తీసుకువెళుతూ ఉంటాను. ఆయన వాటిని తన ఒంటికి రాసుకుంటాడు. అసలు అందం అంటే ఏమిటో ఇదిగో ఇవాళ నీలో కనిపిస్తోంది. నీవీ గంధాన్ని రాసుకుంటే ఈ గంధానికి అందం వస్తుంది. ఈశ్వర, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా అని అడిగిందట. కుబ్జ కొద్దిపాటి గంధాన్ని ఇచ్చినందుకు ఈశ్వరుడు ఆమెకు ఎవ్వరికీ దొరకనంత విచిత్రమైనటువంటి సౌఖ్యాన్నిచ్చారు. కుబ్జ పాదమును తన కుడి పాదముతో తొక్కి తన చేతి 2 వేళ్లను కుబ్జ గడ్డం కింద పెట్టి అలా పైకి ఎత్తేసరికి కుబ్జ ఒంటిలో ఉన్న 3 వంకరలు పోయాయట. ఆమె అందమైన సౌందర్య రాశి అయిపోయిందట. ఇళ్లు లేని వాళ్లను పూర్వం పాంధులు అనేవారు. అలాంటి వాళ్ళందరూ కూడా పూర్వం సైరంధ్రి ఇంట్లో ఉండేవారు. సైరంధ్రి పురుషులు అడగడమే తడవు. వారికి కావలసిన సౌఖ్యాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. కుబ్జ సౌందర్య రాశి అయిపోగానే, నేను సైరంధ్రిని, నాకు ఇంత సౌందర్యాన్ని ఇచ్చావు, నీవొక్కసారి మా ఇంటికి వచ్చి నేనిచ్చే ఆనందాన్ని అనుభవించు అని చెప్పి ఆయన మీదున్నటువంటి ఉత్తరీయాన్ని పట్టుకుని లాగిందట. శ్రీకృష్ణ పరమాత్ముడు, తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను, కానీ ఇప్పుడు కాదు, కంస సంహారం అయిపోయిన తర్వాత వస్తాను అని అన్నారట. ఇది విచిత్రంగా తోస్తుంది. త్రివక్రకు కృష్ణ దర్శనం అయిపోయిన తరువాత ఆయన పాదంతో తొక్కాడు కాబట్టి ఆమెలో ఇటువంటి వాంఛ ఉన్నదా అనిపిస్తుంది. భాగవతాన్ని గనక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే త్రివక్రము అంటే మనసులో ఒక మాట, శరీరంతో ఒకటి చేయటం, నోటితో ఒకటి చెప్పటం. 3 యందు 3 వంకర్లు. ఈ 3 వంకర్లు తీసివేయటమే కుబ్జతనాన్ని తీసివేయటం. అవి పోయి ఏకత్వం వచ్చేసిందంటే ఈశ్వర స్పర్శ కలిగిన వారు ఎప్పుడు కూడా ఈశ్వర సేవే కావాలి అని అడుగుతారు. ఈ సేవకి వేళాపాల అనేది ఉండదు. త్రివక్రకు తన వంకర్లన్నీ పోగానే ఆవిడ ఈశ్వరుని యొక్క కైంకర్యం అడుగుతుంది. అందుకు తన ఇంటికి రమ్మంటోంది. పరమాత్మ కంస వధ అయిపోయిన తర్వాత వస్తాను అంటున్నారు అనగా అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి, అప్పుడు వస్తాను అని మాట ఇచ్చారు. అంతే తప్ప ఆమె యందు వేరే దోషాన్ని పట్టకూడదు. మనం ఇక్కడ ఆయన ఒక చిత్రమైన మాట కూడా అన్నారు, నేను పాంధుడను అని. పాంధుడు అంటే ఇల్లు లేనివాడు. ఆత్మకిల్లేమిటి, అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అది ఇంట్లోకి వచ్చి ఉంటూ ఉంటుంది. అందుకని అది శరీరంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మాటలు చెప్పి ఇంకా కొద్ది ముందుకు వెళ్లారనమాట శ్రీకృష్ణ పరమాత్ముడు, అదేవిధంగా బలరాముడు. ధనుర్యాగం జరిగే చోటది. ఆ యాగం జరిగే చోట ఒక పెద్ద ధనుస్సు నిలబెట్టి ఉంది. కృష్ణ పరమాత్ముడు ఆ ధనుస్సును తీసుకుని సంధించేసరికి అది 2గా విరిగిపోయిందట. ఆ ధనుస్సు యొక్క 2 ముక్కలను బలరామకృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడున్న కంసుని యొక్క సైన్యాన్ని అంతటిని కూడా సంహరించేశారట. అలా ముందుకు వెళుతూ ఉన్నారు. వాళ్ళిద్దరిని చూసి కంసుడి గుండెలు అదిరిపోయాయట. ఆ తర్వాత ఏమైందో తెలుసుకుందాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.